शिवाय गुरवे नमः। 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 धात्री विधात्री धात्री माता समाख्याता धारणोच्च उपनीयत धारणाच्च క్షమ ఉపనీయత. స్త్రీమాతయే విధాత్రి, విధాత యొక్క పత్ని అగుట విధాత్రి. ఆవిడ నుంచి వచ్చినవే కాబట్టి విధాత్రి అంటే మామూలుగా సరస్వతి మాత క్షమత. కాబట్టి ఆవిడ కూడా ఈవిడ యొక్క అన్ని ఆవిడే అయినప్పుడు మళ్ళీ విడిగాలి చెప్పాం కదా. మనకి ఆ పొట్టు పొయ్యిలాగా మనలో ఒక స్థిరమైన దృఢమైన భావం మనలో ఉండిపోవాలి. ఎక్కడా కూడా అనుమానం కానీ అమ్మవారు ఏమిటి మనని పట్టించుకోవటం లేదు, మన కోరికలు తీర్చట్లేదు, పాపం ఆవిడ వల్ల అవదేమో, ఆవిడకి ఈ కేటగిరీ లేదేమో, అలాంటి సందేహాలు రాకూడదు. ఏదైనా సరే ఆవిడ చెయ్యగలుగుతుంది, సర్వ సమర్థురాలు అన్న దృఢ విశ్వాసం మీలో ఉండి తీరాలి. అలా ఉన్నప్పుడే మీ యొక్క కోరికలు తీర్తాయి అంటే అర్థము మీకు శుభాన్ని చేకూర్చేవి, అంటే భవిష్యత్తులో అయినా సరే మీకు శుభాలను కలుగచేసేవి తీరుస్తుంది. లేదా మీరు మొండి పట్టో ఇంకోటో ఏదన్నా అన్నారనుకోండి చిన్నపిల్లలు, దానివల్ల నీకు ఇబ్బందులు కలగకుండా పరిస్థితుల్లో మార్పులు చేర్పులు చేసి అప్పుడు నీ కోరిక తీరుస్తుంది. అంతే తప్ప నువ్వు ఏదడితే అది తీర్చేస్తుంది ఆవిడ అని కాదు ఇక్కడ అర్థం. అంటే నీకు అలాంటి అనుమానాలు లేకుండా ఉండడానికి ఇన్ని నామాలు, ఇన్ని ఇది విశేషణ శేష దిగ్గజ భూధరాన్ అంటే మన శేషుడు మోస్తున్నాడని కదా. సర్వభూతానాం ధాతృన్ దధాతి ఇది విధాత. శేషుడు దిగ్గజములు పర్వతములు మొదలగు ప్రపంచ ఆధారములను పర్వతములను నిర్మించడం వలన విధాత. ఇక్కడ నిర్మించడం అంటే శేషుడు మోస్తున్నాడు అని మనకు ఒక పురాణాల్లో వస్తుంది. కాబట్టి ఇక్కడ విధాత అంటే మోసేవాడు, చేసేవాడే విధాత. కర్మణాం తత్ఫలాంచ కర్త విధాత. అనంతమగు జీవుల యొక్క కర్మలను వాని అగు ఫలములను ప్రసాదించువాడు విధాత. బ్రహ్మదేవుడు రాస్తాడని మనకి. కాబట్టి ఇక్కడ విధాత అంటే ఎన్ని అర్థాలు, ఎంతమంది ఉన్నారో ఆలోచించుకోండి. కాబట్టి విధాత అనగానే కేవలం బ్రహ్మార్థం తీసుకుంటాం మనం, మన కర్మలను రాస్తాడని. అంటే ఈ భరించేవాడు కూడా విధాత అని ఒక అర్థం చెప్తాడు. అంటే ఆ బ్రహ్మదేవుడే నీ యొక్క పూర్వజన్మలు ముందు అవన్నీ ఆయన పాపం లెక్కలేసి నువ్వు ఈ జన్మలో ఏ కర్మలు అనుభవించాలి, ఒకవేళ నువ్వు మంచి మార్గంలో ఉంటే నీలో ఏ కర్మలు తీసేయాలి, ఇంకా వెధవ కర్మలు చేస్తే మళ్ళీ ఏమిటి ఇవ్వాలి, ఇలా రకరకాలు ఎన్ని లెక్కలండి. బుద్ధి ఎప్పుడు క్షణక్షణం కదా మారిపోతూనే ఉంటుంది. మంచి చేద్దాం అనుకుంటాడు కానీ ఒక్కోసారి వాడి వల్ల అవ్వదు, చెడ్డ చేద్దామన్నా ఒక్కోసారి అవ్వదు. పాపం మంచి చేయగలుగుతాడు వాడు. అంటే అది డిపెండ్స్. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే నీ యొక్క కర్మ ఇక్కడ ఈ జీవుడు అనేవాడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏమంటే వాడి మూలంగా నేను ఇలా చేశాను, లేదా వాడి మూలంగా నేను ఇలా మాట్లాడవలసి వచ్చింది, ఇలా ఎన్నో వాడు పక్క వాడినే చూపిస్తూ ఉంటాడు. వాడు చేసిన చెడ్డ పనులన్నిటికీ కూడా మంచి పనులకి చాలా తక్కువ చూపిస్తాడు. వాడి వల్ల నేను ఇలా చేశానంటే అనేది ఏదో బాగా మంచి వాళ్ళైతేనే పక్క వాళ్ళ యొక్క గొప్పతనాన్ని ప్రశంసిస్తారు. ఒకనొకచో గురువుల్ని మెచ్చుకోవాలన్నా కూడా వాళ్ళకి ఈగో అడ్డం వస్తుంది. ఇది గురువు యొక్క అనుగ్రహం వల్ల అని వాడు అనడు. దైవానుగ్రహం వల్ల నేను ఇలా ఉన్నాను అనడు వాడు. తన స్వయమే అనుకుంటాడు వాడు. స్వయం అంటే ఆ యొక్క నేను అన్న భావన అనుకోండి ఏదైనా. అంటే ఒక మంచికి ఇలాను, అదే వేరేది అనుకోండి వాడికి ఏదన్నా ఏమోనండి దైవాన్ని ప్రార్థించాను అయినా ఇలా జరిగింది ఏమిటో, గురువు గారు చెప్పిందే చేసా అయినా సరే నాకు ఇట్లాగే అయిందంటాడు. అక్కడ వాడుకు చాలా చక్కగా పాయింట్ అవుట్, అసలు అవతల వాడు పట్టించుకున్నారా లేదా అని కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇక్కడ
నీవు పక్కవాడిని చూసో పక్కవాడి వల్ల ఏదో చేశాను అన్నంత మాత్రాన ఆ విధాత అనేవాడు అమ్మవారైనా సరే నీకు ఆ పక్కవాడిది అన్ని చేసి తీసేసేమి ఇవ్వదు. చేసింది ఎవరు అని వాడికే శిక్ష వేస్తుంది తప్ప నువ్వు ఎవరి వల్ల అయితే నేను చేసింది నువ్వు కాబట్టి నువ్వు అనుభవించవలసిందే అంతే. కాబట్టి అనవసరంగా ఏమంటే వాళ్ళ మూలంగా వీళ్ళ మూలంగా లేకపోతే ఇది అది అని అనవసరమైనవి పెట్టుకోకండి. మీ లిస్టులో వేస్తోంది ఆవిడ కర్మ, వాళ్ళ లిస్టులో వేయలేదు. ఒరే వాడు చేశాడరా, వాడు చెడ్డవాడే, మరి నువ్వెందుకు వాడి మూలంగా ఇలా చెడ్డ చేశావు కాబట్టి నీకు చెడ్డ వేయవలసి. ఇంకొకటి వాడు చెడ్డవాడని తెలుసా లేదా అది చెడ్డ పనులు తెలిసేసావాడు నీకు ఇంకొంచెం ఎక్కువైంది కర్మ. అందుకే 10 ఏళ్ల వరకు ఓ లెక్క, 16 ఏళ్ల వరకు ఓ లెక్క, తర్వాత నుంచి కర్మ లెక్క వేరే అని చెప్పింది. అందుకని ఇది బాగా గుర్తుపెట్టుకో. అందువల్ల ఎప్పుడు కూడా ఏదైనా చేస్తే వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల లేకపోతే వాళ్ళ కోసం అండి వీళ్ళ కోసం అండి నిన్న మొన్న వచ్చింది కదా వీళ్ళని ఉద్ధరించడానికి వాళ్ళని ఉద్ధరించడానికి అనుకుంటూ మీరేదో చేశారనుకోండి. పరధర్మో భయావహ. భయము అంటే దుఃఖం అని ఎలా చెప్పుకున్నామో కర్మ కూడా ఆవిడ నీ అకౌంట్ లో వేస్తుంది. ఆవిడ ఏమీ మొహమాట పడదు. ఆవిడ చాలా నిర్భయురాలు, నిష్పక్షపాతం. నువ్వు పరమ భక్తుడివే అయి ఉండవచ్చు కాక కానీ నువ్వు చేసే పనులు ఆవిడేమి మాఫ్ చేయదు. ఎప్పుడు చేస్తుంది? సర్వస్వ శరణాగతి పొంది సుమ్మయురుగా ఉంటే చేస్తుంది. అంతేగాని నేను ఇక్కడ ఓ 2-3 గంటలు ఇక్కడ పూజ చేసేస్తానండి ఆ తర్వాత 10 గంటలు నా ఇష్టం అంటే ఆవిడ కూడా నా ఇష్టమేరా అంటుంది. నీ ఇష్టానుసారం నువ్వు ఉండు, నా ఇష్టానుసారం నేను లెక్కలేస్తానండి. అందువలన ఇక్కడ వాళ్ళు వీళ్ళు వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని నువ్వు ఏది చేసినా సరే అది మంచా చెడా నువ్వు నిర్ణయించలేవు. ఒక సాధు అనుకుని నువ్వు దానం చేసావా అనుకుందాం, వాడు పోయి ఏదో వెధవ పని చేశాడు. అప్పుడు ఏమిటండి? ఇప్పుడు నువ్వు చేసిన దానం నువ్వేమనుకున్నావు? ఆహా నేను సాధువుకే ఇచ్చాను కదా అన్నావు. కాబట్టి వీటి లెక్కలు కూడా ఉంటాయి. నేను ఇప్పుడు ఆ లెక్కలు ఏం చెప్పట్లేదు. అపాత్ర దానం అని దానాల్లో కూడా చెప్పారు. నువ్వు కాలర్ ఎగరేసుకుని వెళ్ళిపోయావు, పుణ్యం వచ్చేసింది నా లిస్ట్ లో అని. వచ్చిందో లేదో డిసైడ్ చేయాల్సింది ఆవిడ. అందుకని చేశాను అన్న భావన నీలో ఉండకూడదు. అందుకనే కృష్ణార్పణం అనరా అన్నాడు. ఆయనకే ఇస్తున్నాను అనుకో అన్నాడు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి దైవం చెప్పిందే, గురువు ఏం చెప్పాడో దాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా నువ్వు ఆచరణ పెట్టాలి. నాకు అర్థమైంది కదా అని, ఎందుకంటే కొన్ని అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మీరు చెప్పింది అని నేను స్టన్ అవ్వాల్సి వస్తుంది. నేను ఎందుకు చెప్పాను అలాగా? అధర్మం ఎందుకు చెప్తారండి గురువులు కానీ దైవం కానీ? ఎప్పుడు అధర్మం చేయమని చెప్పదు. నువ్వు అర్థం చేసుకోవటంలో లోపం ఉంటుంది. అప్పుడు ఒకసారి కనుక్కుని నీకు అర్థమైంది ఏమిటో తెలియాలి. అన్నిటికీ బుర్ర తలకాయ ఆడించేసి వెళ్ళిపోతే. అందుకనే చాలా సార్లు చెప్పడం జరుగుతుంది, కోరికలు ఉంటే నువ్వు నీవన్నీ చేసుకోవలసిందే. అంటే నీ ధర్మాలు నువ్వు చేయవలసిందే. కోరికలు లేనప్పుడు నువ్వు వేరేగా వేరే ఏమి చేయవలసి సుమ్మరు రమణ మహర్షిలాగా ఉండొచ్చు. కానీ నీకు లేస మాత్రమైన అది నీ అంటే నీకు సెల్ఫ్ కోరికలా, నీ పిల్లల కోరికలా? అంటే పిల్ల గురించి అయిన కోరిక కూడా సెల్ఫే కదా. అందుకే చాలా స్పష్టంగానే చక్కగా అర్థమయ్యే తెలుగులోనే చెప్పడం జరుగుతూ ఉంటుంది. పొరపాటు పడుకోండి, లేదా అడిగి తెలుసుకుని ఆచరణ చక్కగా ఉండాలి. అంతే తప్ప మాకేం సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ కర్మణాం తత్ఫలాంచ అన్నారు. కాబట్టి నువ్వు చేసిన కర్మకి తత్ఫలం ఇచ్చి తీరుతాడు. కాబట్టి ఇక్కడ కూర్మం కూడా ఒక అంటే కూర్మము ఒక అవతారంగా చెప్తారు, అది రక్షిస్తుంది. ఆ తర్వాత మోస్తుందని ఇంకో పురాణంలో కూడా ఉంటుంది. కాబట్టి విధాత పరమేశ్వరి సమస్తమైన ప్రపంచమునకు కారణమైనది అగుట వలన, సకల ప్రపంచమును నిర్వహించినది అగుట వలన, కానీ అనగా సృష్టి స్థితి లయములను నిర్వర్తించినది అగుట వలన భూధరములకు ఆదిశేషుని అష్టదిగ్గజములను సకల భూధర సహితముగా భూసంచములతోడ ఈ భూమిని ధరించి ఉన్నది పరమేశ్వరి. కాబట్టి ఆవిడ విధానం. కాబట్టి మోసేవాళ్ళు వేరే ఉన్నారంటే వాళ్ళని మోసేది మళ్ళీ అమ్మేట. అంటే అర్థం ఏమిటండి? అన్ని ఆవిడ రూపాలు. అంటే మొదటి నుంచి చెప్పిన కనపడేది కనపడనిది సర్వం ఆవిడే. చేసేది చేయించేది చెయ్యబడేది ఆవిడే అయినప్పుడు కాబట్టి అన్ని నామాలు ఆవిడకే సెట్ అవుతాయి. మీరేం చేయగలుగుతారని మీకు మాటిస్తారు. ఇప్పుడు బాహ్య ప్రపంచంలో బోర్డు బిరుదులండి. నిజంగా ఆ బిరుదుకు తగ్గట్టు వాడు ఉంటారా? ఏదో ఇస్తారు, కొంతమంది ఇప్పించుకుంటారు. అవి కూడా ఉంటాయి కదండి. డబ్బులు ఇస్తే ఇస్తారటండి, మనకి బిరుదులు ఇస్తారు. డబ్బులు ఇస్తే ఇస్తారట. బయట జరుగుతూ ఉంటాయి. సన్మానాలు కూడా చేస్తారట. అంటే సినిమాల్లో చూపిస్తే నేను నిజం కాదనుకున్నాను, అట్లా ఉంటారా నిజంగా? కానీ ఉన్నారండి.
సరే నేను మనసారా నవ్వుకున్నాను అనుకోండి. సరే పాపం ఎవరికైనా ఉంటుంది ఏదో పాపం పేపర్‌లో ఫోటోలు పడాలను. లేదు ఏముందండి 4 ఫోటోలు తీసి ఆల్బమ్‌లో పెట్టుకొని నలుగురికి నాకు సన్మానం చేశారండి అంటే, పాపం తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బో! అనుకుంటారు కదా! నేను కూడా అలాగే అన్నాను. అయ్యో! నన్ను పిలవలేదేంటి నేను కూడా వచ్చేదాన్ని. తర్వాత తెలిసింది వాళ్ళు చేయించుకున్నారని. పాపం చేయించుకున్న దానికి నన్ను పిలిస్తే కష్టం కదండీ! ఇదేంటి ఇక్కడే జరిగింది నన్ను పిలిస్తే నేను కూడా ఎంజాయ్ చేసేదాన్ని. వాళ్ళు నవ్వేసి ఊరుకుంటే నాకు అర్థం కాలేదు. ఎందుకు నవ్వారా వీళ్ళు? తర్వాత ఇంకోళ్ళు ఎవరో చెప్పారు. కాదండి వాళ్ళు చేయించుకున్నారండి సన్మానం అన్నారు. అబ్బో! బావుంది. అప్పుడు తెలిసింది. ఓహో! ఇది నిజంగా కూడా అయితే సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా అలా చేయించుకోవచ్చు అనమాట అని. అప్పుడు ఆ హాల్స్ కూడా వాడు ఇస్తాట తక్కువ ధరకి ఒక అంటే మరి వీడికి జనాలు ఎవరు ఉండరు కదా! అందరూ స్టేజ్ మీదే ఉంటారు. ఇంకో ఆయన పోయి చెప్పాడు స్టేజ్ మీదే ఉన్నారు. అందరూ ఎవరు కింద లేరు. ఫోటోలన్నీ అక్కడే కదా మరి. ఎందుకొస్తారండి? నీకు నువ్వు చేయించుకుంటే అందరికి మరి ఇప్పుడు బయట ఏదేదో అంటారు చూసారా? ఆహ్, ఏంటవి పొలిటికల్ వాటికి డబ్బులిచ్చి తీసుకెళ్తారు ఆ జనాలని. మరి నువ్వు అట్లయినా తీసుకుపోవాలి. కష్టం కదండీ ఇంతమందికి. అందుకని ఏదో నలుగురిని పిలుచుకుంటారు. అంటే వాళ్ళు ఈ విషయాలు బయటికి చెప్పరు. నవ్వొస్తుంటుంది కదా! అంటే ఎలా అయినా చేసి. అంటే అలాగా ఆవిడ ఆవిడకి ఒక పేరు ఇచ్చారు అంటే ఆవిడ దానికి 100%. అక్కడెక్కడా కూడా లేశం మాత్రమైన అనుమానం ఉండదు. ఓహో! ఈవిడ కాదేమో! అనవసరంగా ఈవిడకి బిరుదు ఇచ్చామేమో అని ఉండదు. విధాత్రి అందంటే ఆవిడే అంతే ఆవిడే మోసేది. ఆవిడకి ఆ శక్తి. ఆ శేషుడుగా ఉన్నది ఆవిడే. అతనికి ఆ శక్తి అమ్మ వల్లే వచ్చిందంతే. అందులో సందేహం లేదు. లేశం మాత్రమైన. కాబట్టి నీకు బిరుదులేమన్నా ముందుకు వెనకాలకు ఓ 10 తగిలించుకుంటే చెప్పలేం గానీ, పర్వాలా తగిలించుకోవచ్చు. ఎవరొచ్చి కేసు పెడతారండి? ఎవరు కేసు పెట్టరు. వేద జనని శబ్దాత్మిక సువిమలం వేదత్రయీ భగవతి భవభావనాయ వార్తా చ సర్వజగతాం పరమార్తిహంత్రి శాస్త్రయోనిత్వాత్ పరమేశ్వరి వేద అస్య మహతో భూతస్య నిశ్వసితం ఏవ వేదం అంటే ఆ అమ్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే ఋగ్ యజుర్వేద సామవేద అధర్వణ వేద పరమేశ్వరి నాదబ్రహ్మ స్వరూపిణి ఇంత ముందే వచ్చింది ఆ వర్ణ సముదాయమే వేదం పరబ్రహ్మం యొక్క స్వరూపమనబడు విరాట్ రూపుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములే వేదము అని శృతుల వలన అంటే ఆ వేదం నుంచి గ్రహించిన దాని వల్లే చెప్పగలుగుతాం నువ్వెవరో నువ్వు తెలిసిన వాళ్ళు చెప్పగలుగుతారు కానీ తెలియని వాళ్ళు ఎలా చెప్తారండి నీ గురించి నీ తల్లిదండ్రుల్లో నీ పిల్లలో బంధువులో స్నేహితులో చెప్పగలుగుతారు అలాగే వేదముల నుంచి వచ్చిన శృతులే వేదములు ఏమిటో చెప్పాయి లేకపోతే ఎలా చెప్తాయి అవి అందుకని శృతులు వేదముల గురించి చెప్పాయి శబ్ద బ్రహ్మం అనవుడు పరాశక్తియే పశ్యంతి మధ్యమ వైఖరిలను అవస్థలని చంద్రుడు అంటే ఆ చెప్పాం కదా మనకి ఈ చక్రాల గురించి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి మనకి ఒక శబ్దం రావాలంటే ఎట్లా మొదలవుతుంది అనేది కొంత చెప్పుకున్నాం అప్పుడు అది వైఖరి పంచాశత్ వర్ణమయమగు మాతృకా స్వరూపం శృతులు స్మృతులు సమస్త భాషాచయమును ఈ వర్ణ సముదాయ రూపమే అగుట వలన వర్ణ రూపమైన వైఖరికి మూల కారణ రూపమగు శబ్ద బ్రహ్మ శక్తి పరమేశ్వరి వేదజననాలు అంటే ఒక శబ్దము రావడానికి లోపల నుంచి వస్తే దానికి మనకి ఎన్నున్నాయి అకారం ఉకారం అకారాలు అయితే ఓంకారం అయినట్టుగా ఎన్నో అయితేనే ఒక శబ్దం బయటకు వస్తుంది ఎందుకంటే ఇర్రు అలాంటివి అసలైన బేసిక్ అన్నారు ఒక రకారానికి రామ శబ్దానికి ఎంత ఉందో చెప్పాం అది చాలా ఇంత పెద్ద ఒక సూత్రం ఉంటుంది A+B² లా అంటే అంత జరిగితే తప్ప అన్ని అక్షరాల కూడిక రా అంటే దీర్ఘానికి రు అకారము మళ్ళీ దానికి దీర్ఘమైన ఇంకో అకారము ఇన్నొస్తే అది రా అవుతుంది మాకి అలా మనకి రకరకాలుగా అంటే ఆ యొక్క ఒక వర్డ్ అని కూడా అక్షరం ఏర్పడడానికే మీకు అక్కడ 2-3 అక్షరాలు కావాలి అందువలన ఇవన్నీ కూడా వర్ణ సముదాయం వర్ణములు అంటే అక్షరములు అచ్చులు వర్ణములు అని ఉన్నాయి కదా మనకి కాబట్టి ఆ విధంగా వాటి కూడికనే ఇది ఈ శబ్దాలు ఎలా అంటే నీకు ఒక లోపల అవన్నీ కూడిది కదా బయటకు వచ్చాక మీరు రా ప్లస్ ఆ ప్లస్ రామా అని అంటారు అనరు కదా అవన్నీ నీకు తెలియపోయినా ఆ శబ్దము రాగా బయటికి వచ్చేసింది నీకు అంటే ఆ యొక్క లోపలే జరిగింది ఇక్కడ ఏదో A+B² అని లోపల అనుకుని వాడు చెప్పాడని కాదు అర్థము ఆ రా పలకడానికి లోపల నీ యొక్క నాడులు అనండి శబ్దం అనండి ఆ విధంగా తయారవుతుంది కాబట్టి దీని సముదాయమే అక్షరం
ఈ రూపాంతరం చెందటం లోపల అమ్ముండటం వల్లనే. ఎందుకంటే ఉచ్ఛ్వాస నిశ్వాసముల వల్లనే నీకు, ఎందుకంటే ఊపిరి సరిగ్గా రానప్పుడు నువ్వు శబ్దం సరిగ్గా పలకలేవు. బాగా గుర్తుపెట్టుకోండి, శబ్దం సరిగ్గా రాదు. నువ్వు అనుకుంటావు ఒక శబ్దం కానీ బయటకు వచ్చేసరికి అది వేరే శబ్దం. ఎందుకంటే నీ ఊపిరి సరిగ్గా లేదు. ఊపిరి సరిగ్గా తీసుకోగలిగినప్పుడే ఒక శబ్దము అంటే ఒక అక్షరం కరెక్ట్గా బయటికి వస్తుంది. కోపంలో చూడండి మాట తడబడుతుంది కదా, ఎందుకంటే నీ ఊపిరి సరిగ్గా లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములే అంటే నీ ఉచ్ఛ్వాసము నిశ్వాసము సరి అయినగా ఉన్నప్పుడు మాత్రమే నీ శబ్దం పర్ఫెక్ట్గా బయటకు వస్తుంది. నువ్వు స్పీడ్గా మాట్లాడదాం అన్నప్పుడు ఇంకోటి అన్నప్పుడు ఆ శ్వాసలో తేడాలు జరిగి శబ్దం కరెక్ట్గా రా. చిన్నపిల్లల్లో ఇంకా శ్వాసనాళాలు పూర్తిగా తెచ్చుకొనబడవు. అందుకనే వాడు ఒక మాట అంటే ఒకటి మనకు సరిగ్గా అర్థం కాదు. వాడు అన్నీ ఏర్పడుతూ ఉంటాయి, అప్పుడు ఊపిరి ఆడుతూనే ఉంటుంది వాడికి, కానీ సరి అయిన విధముగా వాడి ఈ వైఖరి ఇవన్నీ ఏర్పడవు. కాబట్టి చక్రాలనండి శ్వాసనండి ఇవన్నీ సరిగ్గా, అందువల్ల వాడి మాట మనకు అర్థం కాదు. వాడు ఒక్కొక్క అక్షరానికి అంటాడు, మనం నవ్వుతూ ఉంటాం. ఇక్కడ ఈ సముదాయము ఆ యొక్క లోపల నుంచి వచ్చేది అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క శ్వాస బయటికి వచ్చినప్పుడు కరెక్ట్గా మీకు వస్తుంది. అందువలన ఆ శబ్ద బ్రహ్మశక్తి పరమేశ్వర్. విష్ణుమాయా దేవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయ. ఆయనే చెప్పేశాడు, ఇదంతా నా మాయరా పో అన్నాడు. విష్ణుమాయ అంటే అంతటా ఉంది, మాయ లేనిది ఎక్కడండి? వ్యాపకత్వేన ఇది విష్ణు అని చాలా చాతస్థంగా చెప్పుకున్నాం. కొన్ని నీకు విష్ణుమాయ గుర్తు ఉండకపోయినా అంతటా ఉన్నది ఆవిడే, ఆ మాయే. మాయ లేకపోతే నువ్వు ఎలాగా? కాబట్టి ఇక్కడ మాయాంతు ప్రకృతి వింధ్య మాయనంతు మహేశ్వరం. మాయ అంటే ప్రకృతి, మాయను తనవశమందు ఉంచుకున్నవాడు పరమాత్మ. ఇది మాయ అని అవిద్య అని తెలుసుకోవాలి. ఈశ్వరుని వశమందు ఉంటున్నది మాయే అని, జీవుని తన వశమందు ఉంచుకున్నది అవిద్య అని. మాయకు లోబడే కదా గోళలన్నీ. నాది అంటారు కదండి, అసలు నిజంగా ఏది నీది కాదురా అంటే నాది అన్నాడు కాబట్టి వాడు బోల్తా పడ్డాడు. నాది అనుకోనంత వరకు చిన్నపిల్లలు చూడండి హాయిగా నిద్రపోతారు, వాడికి హాయిగా ఉంటుంది, దేని గురించి దిగులు లేదు. దాచుకోవాలన్న దిగులు ఏమైనా ఉన్నాయా? చూసారా? వాడు ఎప్పుడైతే నాది అని మొదలెట్టాడో, మీరు చూసుకోండి కావాలంటే, వాడికి మీరు నేర్పిస్తారు అవన్నీ తర్వాత సంగతి. ఇక మొదలయ్యాయి వాడి కష్టాలు. వాడు నిద్ర కూడా సరిగ్గా పోడు. ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లో దాచుకున్నాడు, వాడు నిద్రపోతాడా? ఐస్ క్రీమ్ ఎవరైనా తినేసారేమో అంటాడు. వాడు తెలియనప్పుడు వాడు హాయిగా నేను నిద్రపోతాడు. పొద్దున్న లేచి ఆ నమ్మకం ఉంది అమ్మ తన కోసం ఉంచుతుందని, అదే నమ్మకం పోయింది అనుకోండి, వాడికి అర్థమైపోయింది అమ్మో నాది ఐస్ క్రీమ్ ఎవరైనా తినేసి, ఇక గొడవ మొదలు. అంటే ఎప్పుడైతే నాది నావి ఈ గోళ మొదలైంది, నకారం మొదలైంది, ఇక అంతే మాయ. ఇక మాయలో నిన్న మొన్న పెట్టుకున్నాం కదా, కాబట్టి అందరితో ఒకటే విధంగా ధర్మంగా ఉంటే ఈ మాయ నిన్నేం చేయదు. సెపరేట్ చేసావు అంతే. ఇక సెపరేషన్ చేసావంటే గోళ మొదలైంది కదా. అవిద్య అన్న మాయ అన్న అదే. ఫల అనేదని తెలియటను, సత్యమని ఒప్పుకొనుట గాని అసత్యమని త్రోసివేయటకు గాని వీలు లేనిది మాయ. జీవుడు అంటాడండి ఇది అసత్యం అని, వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? కనపడుతోంది కదండి ఎదురుకుంటా అంటాడు. అవునండి మరి నా సంసారాన్ని నేను పోషించుకోవాలి, దాచుకోవాలి కదండి అంటే కాదని ఎవరన్నారండి? ఎంత దాచుకుంటావైతే అంటే దానికి సమాధానం ఉందా? ధర్మంగా ఉండమని చెప్పారు. నిన్నేం దాన ధర్మాలు మొత్తం ఉన్నదంతా చేసేయమని చెప్పలేదు. నువ్వు ధర్మంగా ఉండు, నీ చేత ఏం చేయించాలో నేను చేయిస్తాను అన్నాడు. నీకు ఎంత ఇవ్వాలో నేను ఇస్తాను కదా అన్నాడు. నువ్వు దాని గురించి అన్ని మానేసో ఇంకోటి ఏదో చేయమని చెప్పలేదు కదా. కాబట్టి వీలు లేనిది. పురుష బుద్ధికి విచారింపనలవి కాని కార్యములను కూడా చేయగల సామర్థ్యము కలది మాయ. అంటే ఎన్నైనా చేసేస్తాడు కదండి, అసలు ఇక చెప్పక్కర్లేదు. అపరిచ్ఛిన్నుడకు విష్ణువును కూడా పరిచ్ఛిన్నయుక్తునిగా చేయగల త్రిగుణాత్మకమైన మూల ప్రకృతి మాయ. యాదేవి సర్వభూతేషును విష్ణుమాయేతి శబ్దిత. సర్వభూత జాలమందును విష్ణుమాయ అని చెప్పబడు. పరమేశ్వర శక్తియే విష్ణుమాయ.
అపరిచ్ఛిన్నుడగు విష్ణువును కూడా పరిచ్ఛిన్నయుక్తునిగా చేయగల త్రిగుణాత్మకమైన మూలపు వీడి మాయ అది. ఏముంది, విష్ణువు అలాంటి వాడండి, ఇలాంటి వాడండి, ఇలా ఎన్ని ఉంటాయి కదా రకరకాలు. ఆయన కూడా నశించే దైవమే. వీడి బుద్ధికి ఎంత తోస్తే అంతే కదండి. కాబట్టి విష్ణు మాయ. కాబట్టి మాయకు లోబడితే జీవులు అయిపోతారు. మాయని తన యందు అంటే తనని తాను కంట్రోల్ చేసేది ఎవరైతే ఉన్నారో అసలైన వాళ్ళు, వాళ్ళని పట్టుకుంటారో మీరు, అప్పుడు మీరు ఏమవుతారో మీకే తెలుసు. అంటే దేన్ని పట్టుకుంటే ఏమవుతారో తెలుస్తుంది కదా. కాబట్టి మాయను పట్టుకుంటే, మాయను తన అధీనంలో ఉంచుకున్న ఆవిడని పట్టుకుంటే పరమానందం. విలాసిని విలాసిని సుషుమ్న మార్గమున బ్రహ్మరంధ్రమును ఆచ్ఛాదించి ఉండు విక్షేపక శక్తి స్వరూపిణి. దీనినే విలాసిని శక్తి అంటారు. విష్ణుమాయయే విలాసిని. ఉపాసకులు, యోగులు పరమేశ్వరులను అంటే ఆ మోక్షాన్ని తెలుసుకోవడానికి ఒక మార్గం. ముముక్షు యొక్క మార్గ నిరోధక శక్తులలో ఈ విలాసిని శక్తి కష్టతర అధిగమ్య. ఇది దాటడమే కొంచెం కష్టం అన్నారు. ప్రపంచమున విలాస వ్యామోహమే జీవ పతన హేతు. అందుననే ఈ శక్తికి ఈ నామం. ఈ శక్తియే మాయాసంజ్ఞ గల పరమేశ. ఈ విలాస శక్తి కనికరించి త్రోవ ఇచ్చుటయే పరమానంద స్థితి. క్షేత్ర స్వరూపాయను సరే ఇవి తర్వాత. కాబట్టి ఇక్కడ ఇది అసలైన మోక్షం పొందాలి అంటే విలాసిని అంటే భోగాలు, ఆసక్తి, అంత ప్రయత్నం ఎక్కడో ఉంటుందండి. ఒక మోహం అనుభవించాలన్నా పొందాలన్నా ఏదో రకంగా అది అందులో పడేస్తుంది. ఇక అప్పుడు దైవము గుర్తులేడు, గురువు ఎవరు గుర్తుండరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళదే అధికమైపోయింది, మోహం అధికమైపోయింది. అది పిల్లల ఎంత, ఇంకోటి ఎంత, దేని వస్తువులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చండి. ఇక్కడ కేవలం బంధుత్వము, తన పిల్లలు, తన తల్లిదండ్రులు ఇలావనే ఉండదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం. ఇక ఆ మోహంలో వాడికి అసలు వేరేది ఏది కనపడదు. వాడికి ఇంకేది కనపడదు, ఏది గుర్తురాదు, ధర్మమే గుర్తురాదు. అందుకనే చూసారా, మోక్షానికి అసలైనది ఇక్కడ బ్రహ్మరంధ్రానికి చేరాలి అంటే ఈ ఆజ్ఞాచక్రం దాటాలి, ముందుకు వెళ్ళాలి. ఇవన్నీ దాటుకుని వచ్చి ఆజ్ఞాచక్రం దగ్గర ఇది కూడా దాటితే తప్ప పైకి వెళ్ళలేదు. అందుకనే విశుద్ధి, ఆజ్ఞ, ఈ బ్రహ్మరంధ్రం అనేవి చాలా ముఖ్యమైనవని చెప్పారు. ఈ మాయలను దాటినవాడు అంటే ఈ అనాహతం, ఇవి ఇక్కడ ఈ మోహము ఇదంతా ఇక్కడ కట్టి పడేస్తుంది. అవి పడేయలేదు, మీరు కట్టించుకున్నారు వాళ్ళు అనుకుంటారు. అప్పుడప్పుడు ఆహా ఆనందం పొందారు, గురువు తప్ప అన్యం లేదన్నారు, దైవం తప్ప అన్యం లేదన్నారు, బ్రహ్మం తప్ప అన్యం లేదన్నారు. ఇంకేముంది, మాకు మోక్షం దొరికిపోయింది అనుకుంటా. ఇక అప్పుడు ఎక్కడ ఒక ఇది ఎలా అయితే తపస్సులు చేస్తే చివరిలో ఇంద్రుడు రంభా ఊర్వశులను పంపించి డాన్సులు చేయించినట్టు మన సినిమాల్లో చూస్తాం. ఇంద్రుడు చెడ్డవాడు అన్నారు. ఎందుకు అవుతాడు ఇంద్రుడు అంటే ఇంద్రియాలు జయించిన వాడు. అందుకని వీడు జయించాడా లేదా అని పంపిస్తాడు అప్సరసలు. అందంగా ఉన్న వాళ్ళని పంపిస్తే చూస్తారు, కానీ ఎవరో ఒకళ్ళని పంపిస్తే ఆయన డాన్స్ చేస్తే చూస్తారండి, చూడరు కదా. అందుకని రంభా ఊర్వశులను అన్నారు, అందమైన వాళ్ళు అందరికన్నా అని. ఆయన కళ్ళు తెరవకపోతే అప్పుడు అసలైన పరమేశ్వరుడు వస్తాడు. ఎందుకంటే వీళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలియాలి, వీళ్ళకి అది ప్రసాదించాలంటే దైవం మరి పరీక్షలు పెట్టాలి. అందుకని సరే ఇవి అవన్నీ మీరు చూసినవే కదా అట్లా. కాబట్టి ఇక్కడ కూడా ఈ ఉపాసకులు మోక్షం కోసం అనే ప్రయత్నం చేస్తారు పాపం. అబ్బో జన్మ ఎందుకంటే మాకు ఇంకా జన్మలక్కర్లేదు, జన్మ రాహిత్యం మాకు కావాలంటారు. బాగుంది, ప్రయత్నము చేస్తారు, అది బాగుంది. ఇక మోహాలు ఉంటాయి చూడండి. ఇది వీడు ఒప్పుకోడు మోహం అని ఇందాక త్రోసిపుచ్చుటకు వల్లదు మాయ, విష్ణు మాయ. అలానే ఊరుకుంటే ఎలా కుదురుతుంది, నువ్వు ప్రయత్నం చేసి తీరాలి. ఇవన్నీ నశించేవిరా. అయినా చూడండి ఎలా ఉంటుందంటే జీవుడు ఒక్కసారి ఉన్న కుదురైన మనసు రెండోసారి ఉండదు, మాయకు లొంగిపోతాడు వాడు. ఇక అప్పుడు ప్రపంచంతో వాడికి పని లేదు, తన పనే ముఖ్యము. తన పని అవుతోందా లేదా అనేది చూస్తాడు తప్ప ఇక అక్కడ వాడికి ధర్మం అని కానీ ఇంకోటని కానీ ఇంకోటని వాడికి అనవసరం. ఎందుకంటే ఆ మోహం అక్కడ అది ఇక అసలు ఏమి చూడనివ్వదు. ఆ తర్వాత ఇక క్షమాపణ అనేది నిజంగా ఉపాసకులు వాడకూడని పదం అండి.
బాగా గుర్తుపెట్టుకోండి. మీరు సర్వస్వ శరణాగతి పొందాలన్నా, ఆ మోక్షాన్ని పొందాలన్నా, మీ డిక్షనరీలో ఉండకూడని పదం క్షమాపణ. క్షమించండి అని మీరు అన్నారు అంటే ఎంత భయంకరమైనదో అది. నువ్వు ఉపాసకుడమే కాదు అసలు. ఎందుకంటే నీకు తెలియక చేయలేదు, ఆ మాయలో నువ్వు పడలేదు. తెలిసి మాయ పడటం, తెలిసి అందులో పడటమే విలాసి. నీకు తెలుసు నువ్వు చేసే పని, తెలియక కాదు. ఎందుకంటే ఇంతకుముందు చేసావు కదా, ఇంతకుముందు ఉన్నావు, సర్వస్వ శరణాగతి పొందావు. ఇప్పుడు ఎందుకు పొందలేదు, ఎందుకు ఇప్పుడు అది లేదు అంటే ఏముందండి, ఏమీ ఉండదు, మౌనం. క్షమించండి. ఈ క్షమించండి పదం అంటే వాడుకోవాలని మీరు అనుకున్నన్ని రోజులు మోక్షము దొరకదు. అందుకని ఇక్కడ చక్కగా క్లియర్ గా చెప్పారు, దుర్గమము కష్టతర అధిగమ్య. అయితే ఇది నిజంగా అంత కష్టమా? కానే కాదు. నీవు అందులో, ఎందుకంటే ఇది ఎక్కడి నుంచో వచ్చిన మాయ కాదండి, నువ్వు పట్టుకున్న మాయ. అన్ని తెరలు తీసేశారండి, ఒక్క తెర తీయడానికి నువ్వు అడ్డం అలాగే పెట్టి కూర్చుంటే ఎవరేం చేస్తారు? ఫోన్ మాట్లాడుతూ బయటే ఉంటే ఇంట్లో ఏమవుతుందో నీకేం తెలుస్తుంది? లోపలికి రావాలి కదా, పోని బయటికి వెళ్ళాలి ఏదో ఒకటి, కానీ నువ్వు ఒక దాంట్లో ఉండిపోతే ఇది. కాబట్టి ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకో. అది మీరు గురువుగా, పరమాత్మగా, దైవానిగా అనేది ఎప్పుడు సర్వస్వతంత్రం మీకున్నది. కానీ ఎందుకు మీకు అవ్వటం లేదు అంటే రీజన్ ఇదే, తెలిసి చేసే దోషములు తెలియకవి కానే కాదు. ఇంతకుముందు సర్వస్వ శరణాగతి పొందారు కాబట్టి ఆ క్షణం సేపు మీకు ఆనందం లభించింది, పరమానందం పొందారు. ఇప్పుడు ఏం చేశారు? కావాలి అని చెప్పి తెలియనట్టుగా యాక్షన్ చేస్తారండి. గురువులు చాలా నవ్వుకుంటూ ఉంటారు, ఎంత అంటే చాలా అమాయకంగా యాక్షన్లు చేస్తూ ఉంటారు, ఏమి తెలియని వాళ్ళలాగా, లేకపోతే ఏదో గమ్మత్తుగా చేస్తూ ఉంటారులేండి. సరే నవ్వుకుంటూ ఉంటారు, సరే కానీ ఎవరికి ఎంత జీవితం అంటే కాలాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు. దురుపయోగం ఎందుకులే అని దుర్వినియోగం అనేసి, అంటే తెలిసి చేసే దోషాలు ఇవన్నీ కూడా, తెలియక కాదండి, తెలిసే. కాబట్టి తెలిసి చేసే దోషాలకి ఇందాక చెప్పలేదు, తత్ ఫలం. నిర్లక్ష్య భావన ఎప్పుడూ కూడదండి. దైవం పట్ల మీరు ఒక ఉపచారం చేస్తున్నా, గురువుకి ఒక సేవలు చేస్తున్నా, గురువుకి మీరు ఏదైనా వండిస్తున్నా, ఏది చేస్తున్నా నిజంగా ఆ వంట కరెక్ట్గా చేశారా లేదా మీకు తెలీదా? ఒక దైవానికి సమర్పించేటప్పుడు కూడా ఒక నైవేద్యం చేస్తూ ఉంటే అది ఎలా చేస్తున్నారో మీకు తెలియనిదా? చూసారా ఎంత జాగరూకత? ఎందుకంటే అక్కడ నిర్లక్ష్య భావం వచ్చినప్పుడే దాంట్లో తేడాలు వస్తాయి. అదే విలాసిని. ఇది భోగం ఎందుకు అవుతుంది అంటే, అవును కొంచెం బద్ధకం వచ్చింది కదా, బద్ధకము భోగం వేరే కాదు కదా. అంటే చాలా సూక్ష్మంగా ఉంటాయండి, అంత తేలికేం కాదు మోక్షం ఇచ్చేసేయటం. నిజంగా ఎప్పుడు తేలిక? నువ్వు సుమ్మయురుగా ఉంటే తేలిక. ఇవన్నీ నువ్వు తెచ్చుకున్న ఆలోచనలు, నువ్వు చేసే బద్ధకాలు, నువ్వు తెచ్చుకున్నవే, వేరే ఎక్కడి నుంచి రాలేదు. మనస్సుని మార్చుకున్నది నువ్వే, ఇష్టమన్నది నువ్వే, కష్టమన్నది నువ్వే, అన్ని నువ్వే. ఇష్టం అని ఎప్పుడు ఉన్నప్పుడు నీకు తేడా రాదండి. ఇష్టంలో కష్టం చోటు చేసుకుందా గొడవ అది, అదే విలాసిని. కాబట్టి ఇది మర్చిపోరాదు, ఎందుకంటే ఎంతో జాగరూకతతో ఉండాలి. అందువల్లనే ఈ ఇన్ని నామాలకు ఆ యొక్క చెప్పటము అనేది అది వస్తుంది. ఆ అంతటి ఇదిగా అలర్ట్నెస్ ఉండి తీరాలి. ఒక చక్రం దగ్గరకు వచ్చి రిలాక్స్ అయినా 4 మెట్లకి ఇంకా చాలే అంటే పైన దేవుడు ఎలా కనపడతాడు? అన్ని మెట్లు చక్కగా శ్రద్ధగా ఇష్టంగా ఎక్కితే ఆ అలసట తీరిపోయి నీకు పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. మొన్న ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఎప్పుడో వెళ్ళారు అరుణాచలం, వాళ్ళకి ఏమీ తెలీదు. మొన్న ఒకళ్ళు ఇంటికి వచ్చారు, వాళ్ళు చెప్తున్నారు, అమ్మ మేము వెళ్ళాము మాకు తెలీదు, సరే అట్లా ఎండలో చేస్తే కాళ్ళకి ఇది అది కూడా వాళ్ళకి అంత ఐడియా లేదు, వెళ్ళిపోయారు అంతే 15-20 ఏళ్ల క్రితం. పాపం వీళ్ళు వెళ్ళేసరికి 10:30 ఎంత అయింది చెప్పగలు మొదలెట్టేశారు. భక్తిగా వెళ్ళారు కానీ భక్తిగా మొదలు పెట్టేశారు, స్నానాలు చేసే వెళ్ళారు కాబట్టి రూమ్ లో పడేసారు.
కాళ్ళకి గుచ్చుకుంటున్నాయట ఎండల్ట. అప్పుడు ఎవరో వచ్చి ఇలా గడ్డిలో నడవండి, అట్ట ముక్కలు ఇచ్చారట. ఈ అట్ట ముక్కలు వేసుకుంటూ నడవండి అంటే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? అసలు వాళ్ళెవరు వీళ్ళకి ఇవ్వడానికి? అలా జరిగింది. సరే మొత్తానికి వీళ్ళు ఆ విధంగా ఏదో కంప్లీట్ చేసి మెయిన్ గుడికి వెళ్ళారు. అయిపోయింది పరిక్రమ. అక్కడికి వెళ్ళారు. వీళ్ళకి ఇంకా చాలా పెద్ద క్యూ ఉంది. అక్కడ ఏమిటి తెలీదు. ఎలాగరా ఇప్పుడు భగవంతుడి దర్శనం, ఎందుకంటే వీళ్ళు ఒట్టిగా అనుకుని ప్రదక్షిణ చేసి దర్శనాలు చేసుకుని మళ్ళీ సాయంత్రానికి ఎప్పుడో వెళ్ళిపోవాలి. ఏం చేయాలి వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు దర్శనం ఉంటుందా లేదా ఎలాగాని. ఈ లోపల ఒక అతను ఎవరో ఏమిటండి దర్శనం కావాలని అడిగారు. అడిగితే వీళ్ళు అవునండి అన్నారు. అనంటే సరే రండి అని పక్క నుంచి తీసుకెళ్ళిపోయాట ఆయన. లోపలికి తీసుకెళ్ళిపోయి ఆ లోపల ఆ గర్భగుడి వైపుకి ఎట్లా అయితే అభిషేకానికి కూర్చుంటారో అక్కడ వరకు తీసుకెళ్ళిపోయాట. శుభ్రంగా చేయించి బయటికి తీసుకొచ్చాక వీళ్ళు మామూలుగా అక్కడ కొంచెం వేస్తే ఇంకొంచెం విభూతి ఇవ్వగలరా అన్నట్టు. దానికేం భాగ్యం అని ఆఫీసులో తీసుకెళ్ళి ఇంత పెద్ద పొట్లం ఇచ్చారట. ఈ రోజుకి అతని దగ్గర ఉంది. రోజు కొంచెం కొంచెం చాలా జాగ్రత్తగా అనుకుని ఆయనకి థ్యాంక్స్ చెప్దాం, ఏదన్నా డబ్బులు ఇద్దామేమో అని తిరిగేసరికి ఆ మనిషే పత్తలేట. చూడండి ఎంత అద్భుతంగా. అన్న ఇంకా సందేహమే లేదండి, పరమేశ్వరుడే మీకు అది, వేరే ఎవరి వల్ల కాదు, అసలు మనిషి కనపడలేదంటే ఎవరైనా ఆశిస్తారు ఇక్కడ. వాడు జీవుడు అనేవాడు అసలు ముందే అడుగుతాడు, వాడు ఎంత ఇస్తారు మీరు. కానీ ఏదీ లేకుండా పరిమాల వచ్చి దర్శనం ఇప్పించి ఇంత విభూతిచ్చి మళ్ళీ ఎక్కడా మనిషి పత్తాలేట. ఎందుకంటే అట్లా ఉన్న మనిషి ఎలా వెళ్ళిపోతాడండి ఇటు తిరిగే లోపల. వీళ్ళు సరే వీళ్ళ దగ్గర డబ్బులు ఎన్ని ఉన్నాయో చూసుకున్నాను అంటే నువ్వు భక్తి మనసు లయమైపోయి ఆ పరమేశ్వరు అన్నారు. అసలు మా నొప్పులన్నీ పోయాయండి. మాకు అసలు ఆ పరమేశ్వరుని ఆ దర్శనము ఇవన్నీ జరిగేసరికి అంటే ఎప్పుడైతే మనసు లయం అయిపోతుందో అద్భుతాలు జరుగుతాయి. అంటే ఆ పరమానందం లభించి తీరుతుందో ఆ పరమేశ్వరుడు గురించి వెళ్ళావు కాబట్టి నీకు అది ఆయన ఇచ్చేసి, అయితే దాన్ని అలా నిలుపుకుంటే తర్వాత వీళ్ళకి ఏదన్నా అది వేరే విషయం, తర్వాత జీవితం గురించి. అంటే ఎంతటి కరుణా స్వరూపులు కాబట్టి ఆ స్థితిని నువ్వు ఎల్లప్పుడూ ఉంచుకుంటే అదే కదా బ్రహ్మానంద స్థితి, అదే అహం బ్రహ్మాస్మి. కానీ అలా ఉండగలుగుతున్నారా ఎవరికి వాళ్ళు చూసుకోండి. అలా ఎందుకు ఉండలేకపోతున్నారు అనేది చూసుకోండి. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు మీ మనస్సు మీరు నమ్మిన దానిని పట్ల, నేను బాహ్యమైన వైపు చెప్పను కదా, మూడే నేను చెప్పేది ఇప్పుడు: బ్రహ్మము, గురువు, దైవం. ఈ మూడిట్లో ఒకటే పట్టుకోండి. ఆ ఒకటి పట్ల సర్వకాల సర్వావస్థల యందు మీ భావం ఏకంగా ఉండాలి. ఆ భావం ఏకంగా ఉన్నప్పుడు అహం బ్రహ్మాస్మి స్థితి అత్యంత సులభం. నువ్వు అక్కడే ఉన్నావు, అసలు ఇంకెక్కడా లేదు. శుభం భూయాత్.